హాయ్! ఈ వీడియోలో క్లిప్ ట్రీట్మెంట్ అన్నది ఏ విధంగా చేస్తారన్నది మీకు చూపిస్తాను. యూజువల్‌గా ఎత్తుపళ్ళు కానీ, పళ్ళ మధ్య గ్యాప్స్ కానీ, లేదా పళ్ళు వంకరగా కానీ ఉన్నప్పుడు క్లిప్ ట్రీట్మెంట్ అన్నది సజెస్ట్ చేస్తాము. యూజువల్‌గా చాలామందికి ఈ క్లిప్ ట్రీట్మెంట్ ఏ వయసులో చేయించుకోవాలి అని డౌట్ ఉంటుంది. నార్మల్‌గా అయితే ఈ క్లిప్ ట్రీట్మెంట్‌ని మిక్స్డ్ డెంటిషన్ స్టేజ్‌లో స్టార్ట్ చేసుకుంటాం. అంటే పాల పళ్ళు ఊడిపోయి పర్మనెంట్ టీత్ వచ్చే టైంలో ఈ క్లిప్ ట్రీట్మెంట్ చేసుకుంటే చాలా బెటర్‌గా ఉంటుంది. కానీ ఎటువంటి ఏజ్ వాళ్ళైనా ఈ క్లిప్ ట్రీట్మెంట్‌ని చేసుకోవచ్చు. ఒకసారి బోన్ లెవెల్స్ని చెక్ చేయించుకుని ఏ వయసులో ఉన్నవారైనా ఈ క్లిప్ ట్రీట్మెంట్ని చేసుకోవచ్చు. ఈ క్లిప్ ట్రీట్మెంట్లో అనేక రకాలు ఉంటాయి. మెటల్, సెరామిక్, సెల్ఫ్ లైగేటింగ్ ఇలా అనేక రకాలు ఉంటాయి. పేషెంట్ యొక్క చాయిస్ని బట్టి అండ్ డాక్టర్ ప్రిఫరెన్స్ని బట్టి ఏది బెటర్ అయితే దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ పేషెంట్కి పళ్ళు ఎత్తుగా ఉన్నాయి అండ్ ఆల్సో పళ్ళ మధ్యలో గ్యాప్స్ అనేవి ఉన్నాయి. ఈ పేషెంట్ ఏజ్ 25 years. తన ఎక్స్రేస్ అవన్నీ చెక్ చేసుకున్నాక ఈ పేషెంట్ చాయిస్ ప్రకారం మెటల్ బ్రేసెస్ అన్నవి సజెస్ట్ చేశాము. సో ఈ బ్రేసెస్ని పంటికి ఎలా అతికిస్తారు అన్నది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఫస్ట్ చెకప్ ప్రొసీజర్లో ఏం చేసుకుంటామంటే పేషెంట్ యొక్క మెజర్మెంట్స్ తీసుకుంటాము అండ్ పేషెంట్ యొక్క ఎక్స్రేస్ తీసుకుంటాము. ఈ ఎక్స్రేస్లో బోన్ లెవెల్స్ అవన్నీ చెక్ చేసుకున్నాక పేషెంట్ యొక్క ప్రిఫరెన్స్ని బట్టి ఎలాంటి క్లిప్స్ వాడాలి అన్నది సజెస్ట్ చేస్తాము. ఆ తర్వాత పళ్ళన్నిటికీ క్లీనింగ్ ప్రొసీజర్ చేసుకున్నాక ఈ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాము. ఈ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు టీత్ మధ్యలో స్పేసెస్ అనేవి ఉన్నాయి. పైన టీత్ అండ్ కింద టీత్ మధ్యలో కూడా స్పేసెస్ అనేవి ఉన్నాయి అండ్ టీత్ అన్నది చాలా ముందుకు ఉన్నాయి. ఈ ప్రొసీజర్కి కావాల్సిన ఇన్స్ట్రుమెంటేషన్ ఇదంతా. అండ్ దెన్ ఇక్కడ మీరు చూడొచ్చు పళ్ళకి అతికించుకునే క్లిప్స్ అన్నీ ఇలా ఒక కిట్ రూపంలో అవైలబుల్గా ఉంటాయి. ఈ కిట్ సెల్ఫ్ లైగేటింగ్ మెటల్ బ్రాకెట్స్. ఫస్ట్ స్టెప్లో హెచ్ఎంట్ లిక్విడ్ని టీత్ మీద అప్లై చేసుకుంటాము. అన్ని టీత్కి ఈ విధంగా అప్లై చేసుకోవాలి. దీనివల్ల పైన ఎనామిల్ సర్ఫేస్ మొత్తం కొంచెం రఫ్గా అవుతుంది అండ్ కాంపోజిట్ మెటీరియల్ ఏదైతే మనం క్లిప్స్ని పంటికి అతికించడానికి యూజ్ చేస్తామో ఆ మెటీరియల్ అన్నది పంటికి అతుక్కోవడానికి ఇది హెల్ప్ చేస్తుంది. ఈ హెచ్ఎంట్ని ఒక 30 to 40 seconds టీత్ సర్ఫేస్ మీద ఉంచి తర్వాత వాటర్ పెట్టి అన్ని టీత్ సర్ఫేసెస్ నీట్గా క్లీన్ చేసుకుంటాము. ఇలా క్లీన్ చేసుకున్నాక మొత్తం టూత్ సర్ఫేసెస్ని డ్రై చేసుకున్నాక ప్రైమర్ని టీత్ సర్ఫేస్ మీద అప్లై చేసుకుంటాము. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు ఫస్ట్ స్టెప్ ఎచ్చింగ్ చేసుకున్నాక టూత్ సర్ఫేస్ అన్నది కొంచెం చాకీ వైట్ అపియరెన్స్లో ఉంటుంది అండ్ ఈ స్టెప్ తర్వాత ప్రైమర్ అనే దాన్ని అప్లై చేసుకోవాలి. ఇలా ఒక అప్లికేటర్ యూజ్ చేసుకుని ప్రైమర్ని మొత్తం అన్ని టీత్ సర్ఫేసెస్కి అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న ప్రైమర్ని లైట్ క్యూర్ పెట్టి క్యూరింగ్ చేసుకోవాలి. ప్రైమర్ లిక్విడ్ని అన్ని టీత్ సర్ఫేసెస్కి ఎలా అప్లై చేసుకున్నామో అలానే క్యూరింగ్ లైట్ని కూడా అన్ని టీత్ సర్ఫేసెస్ మీద పాస్ చేసుకోవాలి. సో సెకండ్ స్టెప్ ప్రైమర్ అప్లై చేసుకోవడం క్యూరింగ్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ స్టెప్. సో ఆర్థోడాంటిక్ కాంపోజిట్ మెటీరియల్ తీసుకుని మనం క్లిప్స్ ఏవైతే అటాచ్ చేసుకుంటామో దానికి అప్లై చేసి తర్వాత ఈ క్లిప్స్ని టూత్ సర్ఫేస్ మీద స్టిక్ చేసుకోవాలి. కరెక్ట్ పొజిషన్లో ఈ క్లిప్స్ అన్నవి టూత్కి అతికించుకోవాల్సి ఉంటుంది. ఇలా
కరెక్ట్ పొజిషన్లో క్లిప్ని పెట్టుకున్నాక లైట్ క్యూర్ పెట్టి క్యూరింగ్ చేసుకోవాలి. సో దీనివల్ల ఆ క్లిప్ అన్నది పంటికి అటాచ్ అయిపోతుంది. సేమ్ అదే ప్రాసెస్ రిపీట్ చేసుకుంటూ ఈ క్లిప్స్ని అన్ని టూత్ సర్ఫేసెస్ మీద స్టిక్ చేసుకోవాలి. ఈ క్లిప్స్ అన్నవి కరెక్ట్ పొజిషన్లో ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. సో కరెక్ట్ పొజిషన్లో అది పెట్టుకున్నాక తర్వాత లైట్ క్యూర్ పెట్టి దాన్ని క్యూరింగ్ చేసుకోవాలి. సో ఇదే ప్రాసెస్ని అన్ని టీత్కి రిపీట్ చేసుకోవాలి. క్లిప్స్ని టీత్కి స్టిక్ చేసుకున్నాక తర్వాత వాటిలన్నిటి మీద నుంచి ఒక వైర్ అన్నది పాస్ చేయాలి. ఈ వైర్ని అన్ని క్లిప్స్ మధ్యలో నుంచి పాస్ చేసుకోవాలి.
పాస్ చేసుకున్న వైర్ని కింద ఉన్న క్లిప్స్కి ఎలాస్టిక్స్ ద్వారా కానీ లేదా లైగేచర్ వైర్స్ ద్వారా కానీ స్టిక్ చేసుకుంటారు. ఎలాస్టిక్ వైర్స్ని అన్ని టూకి అరేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సేమ్ ప్రొసీజర్ అన్ని టీత్కి రిపీట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా క్లిప్స్ని టీత్కి బాండింగ్ చేసుకుంటాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.